సార్ జగన్ గారు తన పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారందరినీ కూడా తీసేసే పనిలో ఉన్నారంట సార్. మొత్తం ప్రక్షాళన కూడా చేస్తున్నారని విన్నాము. అంటే దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? మరి ఏం చెప్తారు సార్ దీనికి? జగన్ ఓడిపోయిన తర్వాత కొంత టైం పట్టింది తేరుకోవడానికి. దాని తర్వాత బెంగళూరులో కొంతకాలం ఉండొచ్చాడు. సో ఈ క్రమంలో ఏంటంటే అతను దాదాపు పార్టీకి సంబంధించి వివిధ స్థాయిల్లో ఉన్న నాయకుల్ని అందరినీ కూడా కలిశాడు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. తను వాళ్ళ ఏరియాల్లో లోకల్గా ఏమేమి జరిగి ఉండొచ్చు, ప్రజలు తమకు వ్యతిరేకంగా ఎందుకు ఓట్లు వేశారు, సో ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తన వైపు నుంచి ఏమేమి తప్పులు జరిగాయి, సీఎంఓలో ముఖ్యంగా అధికారులకి వదిలేసి నాయకుల్ని కలిసే కార్యక్రమం అంతా వాళ్ళకి వదిలేసి జగన్ ఆ పనులు ఏమి చేయకుండా అంటే ఇటు పార్టీ మీద దృష్టి పెట్టడం తగ్గించేశాడు. ఇవన్నీ మొత్తానికి ఏమేమి తప్పులు జరిగాయి అనేది ఆనెస్ట్గా సమీక్షలు చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. అట్లాగే బయట నేను ఇందాక కూడా చెప్పాను, తమ ఆనెస్ట్గా రివ్యూలు అయితే చేసుకుంటేనే ఆ పార్టీలు ఎప్పుడైనా మనుగడలో ఉండాలంటే ఖచ్చితంగా మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీల్లో ఆత్మవిమర్శ అనేది ఒక పదునైన ఆయుధంగా వాళ్ళు ప్రకటిస్తారు. అంటే ఆత్మవిమర్శ అనేది అలో చేస్తారు. కానీ నేను చూసింది అక్కడ కూడా ఆత్మవిమర్శ అనేది మొక్కుబడిగా చేస్తారు. అంటే జనరల్ ట్రెండ్, ఇప్పుడు నాలో పురుషాధిక్యత ఉంది అని ఒప్పుకుంటారు. కానీ నాతో పనిచేసే స్త్రీలు పలానా సందర్భంలో నువ్వు ఇలా బిహేవ్ చేసావంటే 50 సంఘటనలు చెప్తే 50ని నేను నెగెట్ చేస్తా, 50 ఒప్పుకోను. కానీ జనరల్గా మాత్రం నాలో పురుషాధిక్యత ఉందని చెప్తా. సో పురుషాధిక్యత జనరల్గా ఉండదు, అది కాంక్రీట్ మేనిఫెస్టేషన్ అంటారు. అంటే ప్రత్యేక సందర్భంలో ఎక్స్ప్రెస్ అవుతుంది కదా, అవన్నిటినీ నేను ఒప్పుకోను. అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఆత్మవిమర్శ అక్కడ. సో ఈ పార్టీల్లో కూడా సింగిల్ లీడర్ ఉన్న పార్టీల్లో ఇదే ప్రాబ్లం. సింగిల్ లీడరు ఆయన్ని విమర్శించాలంటే అందరూ భయపడతారు. ఎందుకంటే గెలిపోయినా ఓటమైనా అతని మీదే ప్రధానంగా డిపెండ్ అయి ఉంటుంది. అట్లని అతని వల్లనే పార్టీ గెలుస్తుందా? పార్టీ స్ట్రక్చర్ ఇంపార్టెంటు, లోకల్గా పార్టీ చాలా చోట్ల ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జగన్, మాదే నియోజకవర్గం ఉంది నగిరి, జగన్ అంటే ఇష్టం కానీ రోజా అంటే ఇష్టం లేదు. అందుకని రోజాను ఓడిస్తారు. రోజా బదులు ఎవరినైనా పెట్టాలని మేము గెలిపిస్తూ ఉంటారు. కానీ ఆయన రోజాను పెట్టాడు కాబట్టి రోజాను ఓడించారు. అలాగా స్థానికంగా ఉన్న పరిస్థితుల రీత్యా కూడా ఎమ్మెల్యేలు ఎవరుగా కంటెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్. అట్లాగా ఏమైందంటే కొంతమంది పార్టీలోనే ఉండి అసంతృప్తితో నెగిటివ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు జగన్ ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాడు. అంటే ఇలాంటి బ్యాడ్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ని ఏరేయాలి. చీడ పురుగులు అంటారు కదా, మన కలుపు తీయాలంటారు కదా, అట్లాగా. అంటే ఏదో పంటలో గడ్డి పెరిగి ఉంటే అది తీకపోతే పంట నాశనం చేసేస్తుంది. అలాగా ఇప్పుడు కలుపు మొక్కలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఎలా ఏరివేత అనేది జరుగుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. నిన్న కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అతను గతంలో టికెట్ ఇవ్వలేదని, అతను యాంటీగా పనిచేస్తాడనేది అతని మీద వచ్చిన ఆరోపణలు, అవి ప్రూవ్ అయినాయని చెప్పి అతన్ని చేశారు. అలాగా ఎక్కడెక్కడ కొంత ఎమ్మెల్సీలను 2-3 చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్తున్నారు వైసీపీలో. అంటే ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా డిఫెన్స్లో ఉంది వైసీపీ. అందుకని తెలుగుదేశం కూటమి సంబంధించి ప్రభుత్వానికి 6 నెలలు టైం ఇద్దామని కూడా జగన్ చెప్పాడు. నిజానికి 6 నెలలు టైము అనేది జనరల్గా చెప్తారు, కానీ చాలా కార్యక్రమాలు యాంటీగా ప్రజలకు జరుగుతున్నప్పుడు 6 నెలలు టైం ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 6 నెలల పాటు గమ్మునుంటే చాలా నష్టాలు జరిగిపోతాయి ఇక్కడ. అందుకనే బీఆర్ఎస్ సైలెంట్గా లేదు. రైతుల ఇష్యూలు ఇవన్నీ కేసీఆర్ బయలుదేరి జనంలోకి వెళ్ళి కొట్లాడాడు. అవి చేయకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం వస్తుంది. కానీ జగన్ ఆ విషయంలో కొన్ని విమర్శలు చేస్తున్నారు, కానీ ఉద్యమాలు అయితే చేయట్లేదు. ఇక్కడ కూడా నిన్న కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ మేము ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళు టైం ఇస్తున్నాం, 2 ఏళ్ల తర్వాత మేము ప్రజలకి వెళ్ళి ఉద్యమాలు నిర్మిస్తామని చెప్తున్నారు. సో 6 నెలలు టైం అంటారు, కానీ వాళ్ళు ఖండిస్తూ అయితే ఉన్నారు వాళ్ళు కూడా. కాకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు చేసి ఆర్గనైజ్ చేయాలంటే ప్రజల్లో కూడా ఆ స్థాయి వ్యతిరేకత రాకుండా నువ్వు ఉద్యమాలు చేయాలని పిలిపించినా ఎవరు రారు ప్రజలు. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. చంద్రబాబు ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, అప్పుల్లో ఉంది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ గతంలో తెలియదా?
ఆ, నిజానికి జగన్ ఇలా చేయడం వల్లే, డబ్బులు పనిచేయడం వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం దివాలా తీసింది, శ్రీలంక అయిపోతుందని వీళ్ళే విమర్శించి జగన్ ఇచ్చేదానికంటే డబ్బులు ఇస్తానని చంద్రబాబు ప్రకటించడం అంటే క్లియర్గా తను జనాలను మోసం చేయడమే, నో డౌట్ అది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? పేరుకేమో సంపద సృష్టిస్తామని, మరి ఇప్పుడు సంపద సృష్టించవచ్చుగా, ఎందుకు ఆర్థిక వ్యవస్థ బాగాలేదంటారు? సంపద సృష్టి అనేది అంత ఈజీ కాదు. ఒకడేదో ఒక ముఖ్యమంత్రి అనుకుంటే కూడా జరగదు. దేశవ్యాప్తంగా ఉండే అనేక ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. సంపద సృష్టి అనేది ఏదో ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రంలో నేను సంపద సృష్టించేస్తాను అంటే అది అంత ఈజీ ఏం కాదు. కాకపోతే జనాలకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలా అప్పుడు చెప్పారు. సో ఇప్పుడు అది కష్టం. అందుకని ఇప్పటి వరకు ఇప్పుడు పెన్షన్లకే 4,000 కోట్లు అప్పులు చేశారు. ఎవరి మంత్ 3,000 కోట్లు చేయాలి. ఆల్రెడీ ఇప్పటికీ జీతాలు మిగతా వాటికి 7,000 కోట్ల పైన అప్పులు చేశారు. సో ఇంకా ఎవరి మంత్ అప్పులు చేసుకుంటున్నారు. ఆల్రెడీ వడ్డీలు ఉన్నాయి. చంద్రబాబు దిగిపోయినాటికి కూడా ఆయన ఏమి సంపద సృష్టించి పెట్టేసిపోలేదు. అప్పటికి కూడా 100 కోట్లు మాత్రమే ఉన్నాయనేది తెలుగుదేశం మీడియానే కోడే కూసింది అప్పుడు. అప్పులు 40,000 కోట్ల అప్పులు, వడ్డీలే 40,000 కోట్లు కట్టాలి ఆయన చేసిన అప్పులకి. ఖజానాలు 100 కోట్లు కూడా లేవని, కనీసం జగన్ అన్నయ్య 4,000-5,000 కోట్లు పెట్టేసిపోయాడు. కాబట్టి ఏంటంటే ఎవరు వచ్చినా అప్పులు అనేవి కామను. ప్రపంచవ్యాప్తంగా అప్పుల్లోనే నడుస్తున్నాయి దేశాలు. అమెరికాలో కూడా ఇదే గొడవ నడుస్తుంది, అప్పులు సంక్షోభం. సో అన్ని చోట్ల అప్పులు అనేవి ఉంటాయి, అది వేరే విషయం. సో ఏదేమైనా చంద్రబాబు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే పరిస్థితి. ఇప్పటివరకు అమ్మక వందనం అనేది మొదలు కాలేదు. సో విద్యార్థులకి ఇస్తున్నాం అనేది ఏమీ స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ విద్యార్థులు ఏది రైతులకి ఇచ్చింది ఇంకా కాలేదు. ఇలాగ అనేక హామీలు ఉన్నాయి. ఈ హామీలకి డబ్బులు లేవు బేసిక్గా. అందువల్ల నీరు గార్చడం అనే కార్యక్రమం చేయాలి. వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పటికీ అగమ్యగోచరంగా ఉంది, వాళ్ళకి 10,000 అనేది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో దీని మీద మాట్లాడాల్సిన అవసరం కూడా జగన్కి ఉంటుంది. అయితే జగన్ ఏంటంటే ముందు ఇల్లు చక్కబెట్టుకోవడంలో ఇప్పుడు నిమగ్నమైనట్టు కనబడుతుంది. అంటే ఒకటి, కేసుల నుంచి రక్షించుకోవాలి. కేసులు పెట్టడం మొదలైంది ఆల్రెడీ. సజ్జల మీద వీళ్ళ మీద కేసులు పెట్టారు. సజ్జల నిన్న ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. కొడాలి నాని అప్లై చేస్తే కోర్టు కొడాలి నానికి ఫేవర్గా ఇచ్చింది. సో ఇలాగా అందరూ ఇప్పుడు లీగల్ నెట్వర్క్ని పెంచుకోవడం, తమ వ్యవస్థల్లో తమ మనుషులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని యాక్టివేట్ చేసుకోవడం, ఇక మోడీతో ఎట్లా ఉండాలి అని కేంద్రంతో సంబంధాలని కొంత మెరుగుపరుచుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా జగన్ మీద ఉన్న కేసుల్ని ఇమీడియట్గా డిస్పోజ్ అయ్యి అతను జైలుకి పోనీయకుండా చూసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు డిఫెన్స్ యాక్టివిటీ అంతా చేస్తుంది. అఫెన్సివ్లకి ఇప్పుడే రాలేదు. కాకపోతే కంప్లీట్గా డిఫెన్స్లో ఉంటే కేడర్ నీరు గారిపోతారు కాబట్టి అప్పుడప్పుడు జగన్ వార్నింగ్లు ఇస్తున్నాడు చంద్రబాబుకి. అవన్నీ ఉత్తుత్తు వార్నింగ్లు తప్ప ఇప్పటికిప్పుడు అతను చంద్రబాబుకి యాంటీగా ఉద్యమాలు నిర్మించే పరిస్థితి లేదు. రెండవది, తన వాళ్ళని పరామర్శించే ఓదార్పు చేయాల్సిన పరిస్థితి. ఆల్రెడీ దాడులు జరిగాయి, ఇవన్నీ జరిగాయి కాబట్టి అదే ఒకటి చేయాలి. సో ఈ కార్యక్రమంలో జగన్ ఉన్నాడు. అంటే ఒక ఓడిపోయి గాయపడిన ఒక పార్టీగా తను ముందు ఆ గాయాల నుంచి కోలుకోవడం, ఫర్దర్ గాయాలు అవ్వకుండా ఉండడానికి కాచుకోవడం, దానికి సంబంధించిన నెట్వర్క్లు రెడీ చేసుకోవడం, ఇవన్నీ చూసుకుంటున్నారు. అంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలి, లాంగ్ టర్మ్లో ఏం ప్లాన్ చేసుకోవాలి 5 ఏళ్లలో, అట్లాగే ప్రత్యర్థి ఎత్తులేంటి, వాళ్ళు ఎప్పుడు మనల్ని ఎప్పుడు విరుచుకుపడే అవకాశం ఉంది,